ఈ సినిమా ఇంత చేస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదండి. అండ్ F2 అనే సినిమా ఆ రోజుల్లో నేను 3 బ్యాక్ టు బ్యాక్ సీరియస్ ఫైట్స్ పెట్టి గందరగోళం చేసి ఎంటర్టైన్మెంట్ సెంటర్గా పెట్టుకున్నా. రాజా ది గ్రేట్ కానీ, సుప్రీం కానీ, పటాస్ కానీ 3 కమర్షియల్ ఎంటర్టైనర్సే, 3 రెవెన్యూస్ అప్పటి మార్కెట్కి తగ్గట్టు చేసాయి. బట్ F2 అనే సినిమా నేను మొదలెట్టాక నా కెరీర్లో అదొక గేమ్ చేంజింగ్ స్టెప్ తీసుకున్నాను నా లైఫ్లో. లేకపోతే ఈరోజు ఒక ఫ్యామిలీ జోనర్ ఎంటర్టైనర్స్కి ఇన్ని ఫిలిమ్స్ చేసేంత ధైర్యాన్ని ఇచ్చింది F2 నిజంగా. ఆ రోజుల్లో F2 2019లో అండ్ 82-85 క్రోర్స్ షేర్ చేసింది ఆ రోజుల్లో. ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ నెంబర్. అప్పుడు నాకు తెలిసింది ఈ జోనర్కి ఉన్న స్ట్రెంగ్త్. ఇక్కడ గేమ్ చాలా పెద్దగా ఉంది అండ్ నంబర్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. సో నాట్ ఓన్లీ ఒక 3 days 4 days ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కే కాదు, ఒక 3-4 వీక్స్ నడిచే సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఉన్నారు, మల్టిపుల్గా వచ్చి చూసే సినిమాలు ఉంటాయి అని చెప్పి అక్కడ నేను రియలైజ్ అయ్యి అక్కడి నుంచి నేను కొద్దిగా నెక్స్ట్ సరిలేరు తీసిన, F3 తీసిన, భగవంత్ తీసిన, సంక్రాంతికి వస్తున్నా వచ్చేసరికి స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ ఈరోజు చేసుకుంటూ వచ్చాను. అండ్ ఎక్కడో చోట ఆడియన్స్లో కూడా మనం చేస్తున్న బ్యాక్ వర్క్స్ తాలూకు ఇంప్రెషన్ కూడా ప్రతి సినిమాకి క్యారీ అవుద్దని నమ్ముతాను నేను. సో అలా బిల్డ్ అవుతూ వస్తుందని అనుకుంటున్నాను. రైట్.